స్టూడియో 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి మండలంలో రాచన్నగూడెం పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో సర్పంచ్ సున్నం వరలక్ష్మి, కూటమి నాయకులు ఎంపీటీసీ పూసం ఉదయకుమార్, జనసేన గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ వీరంకి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు రాచనగూడెంలో స్వచ్ఛతా హీ కార్యక్రమంలో రోడ్లను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ కుంజా రమేష్, జనసేన గ్రామ కార్యదర్శి జి కిరణ్, కార్తిక్, చైతన్య, కలపాల కృష్ణ, కనితి శంకరుడు, మడకం లక్ష్మీనారాయణ, బత్తుల ప్రకాష్, కొరస నరసింహరాజు, కుంజా రాజేష్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రం మన అందరి కర్తవ్యం. పరిసరాల పరిశుభ్రం అందరి కర్తవ్యం. గాంధీ జయంతి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ ఆ శుభాకాంక్షలు అండి. అలాగా ఈ స్వచ్ఛ భారత్ అనేది మన గ్రామంతా అందరూ శుద్ధి చేయాలని, పారిశుధ్యం బాగా ఉండాలని, అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా మంచిగా చెత్త కార్యక్రమం చక్కగా సేకరించాలని ఈ గ్రామ పెద్దలు, ఈ కార్యకర్తలు అందరూ కూడా మంచి సమన్వయంగా ఉండాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రాచనగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఈరోజు రాచనగూడెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ద్వారా వీధులు, గ్రామాల్లో ఉన్న రోడ్లు శుభ్రపరిచి అందరూ శుభ్రంగా ఉండి స్వచ్ఛ భారత్ ముందుకు తీసుకెళ్ళి అందరూ అనారోగ్యాలు పాలవకోకుండా అందరూ మంచిగా ఉండే విధంగా మనందరం కలిసికట్టుగా మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనందరం మన గ్రామాలు, మన రోడ్లు అందరూ పరిశుభ్రంగా ఉంటే, అందరూ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా ఉంటే బాగుంటుందనేది మా యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మనందరం కలిసికట్టుగా సమస్యల మీద పోరాడి రోడ్లు శుభ్రంగా ఉండేటట్టు చేసుకుంటే అనారోగ్యాలు పాలవకుండా మంచిగా ఉంటామనేది ఇది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. కాబట్టి మేమందరం ఆ రూట్లోనే కూటమి నాయకులు, ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.